ఇక కడియం శ్రీహరిపై మందకృష్ణ మాదిగ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు తెలంగాణ కాంగ్రెస్ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు బొట్ల మహర్షి. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్న దళిత నాయకుడు మందకృష్ణను ఆరోపించారు. మోడీ వెప్పు కోసం దళిత జాతికి మందకృష్ణ అన్యాయం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఏది ఏమైనా వరంగల్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య గెలుపు ఖాయమంటున్న మహర్షితో మా ఉమ్మడి వరంగల్ ప్రతినిధి స్వామి ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలైతే సమీపిస్తున్న వేళ ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికైతే పార్లమెంట్ ఎన్నికల ప్రచారం జోరైతే వేడివాడిగా ఉంటున్న నేపథ్యం అయితే ఉంది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా 2 పార్లమెంటు స్థానాలు అయితే మహబూబాద్ పార్లమెంట్ అంటే ఎస్టీ రిజర్వేషన్ కావడం, అదే విధంగా కూడా ఇక్కడ ఎస్సీ అంటే వరంగల్ పార్లమెంట్ అయితే ఎస్సీగా రిజర్వేషన్ చేయబడ్డ నేపథ్యం అయితే ప్రస్తుతానికైతే మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ ఎంఆర్పిఎస్ తెలంగాణ అధ్యక్షుడు బొట్ల మహర్షి ఉన్నారు. ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ఇప్పుడు మొత్తంగా చెప్పండి, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ అభ్యర్థులు ఎంతమంది గెలవబోతున్నారు? కాంగ్రెస్ అభ్యర్థులు 17 స్థానాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఆ 17 స్థానాలకు దాదాపుగా 14 స్థానాలు కాంగ్రెస్ స్థానాలు గెలుస్తాయని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్ లో ఎస్సీలు ఎంతమంది పార్లమెంట్ అంటే ఎంపీ స్థానాన్ని అంటే ఎంపీ అభ్యర్థిగా పోటీలో బరిలో ఉన్నారు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 3 ఎస్సీ రిజర్వేషన్ సంబంధించిన స్థానాలు ఉంటాయండి. అందులో 3 స్థానాలలో కాంగ్రెస్ అభ్యర్థులు నిలబడ్డారు. ఖచ్చితంగా 3 అభ్యర్థులు ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థులు గెలుస్తారని నేను తెలియజేస్తున్నాను. అంటే వరంగల్ పార్లమెంటు అభ్యర్థికి వస్తే కడియం కావ్య కూడా ఇటీవల అంటే బీఆర్ఎస్ నుంచి కూడా కడియం కావ్య కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంది. కాంగ్రెస్ లో వరంగల్ పార్లమెంట్ లో కడియం కావ్య గెలుపు ఏ విధంగా ఉండబోతుంది? కడియం కావ్య గారు చాలా ఒక వైద్యురాలు. ఆమె ఖచ్చితంగా భారీ మెజారిటీ తోటి ఒక 2 లక్షల భారీ మెజారిటీ తోటి గెలుస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. కడియం శ్రీహరి గారి యొక్క కూతురు. కడియం శ్రీహరి గారు 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒక మచ్చలేని వ్యక్తిగా ఆయన రాజకీయ నాయకుడిగా సమాజంలో ఉన్నాడు. మీ అందరికీ తెలిసిన విషయమే. అదే విధంగా తన వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి వ్యక్తి కడియం కావ్య గారు. కాబట్టి కడియం కావ్య గారు వైద్యురాలుగా తన వృత్తిని కొనసాగించుకుంటూ కడియం ఫౌండేషన్ ద్వారా సమాజానికి ఎంతో మంది మహిళలకు చాలా సేవలు అందించింది, విద్యార్థులకు మంచి సేవలు అందించింది. అదే విధంగా ఈ రోజు రాజకీయ రంగ ప్రవేశం చేసి ప్రజలకు కూడా సేవ చేసే ఉద్దేశంతో కడియం కావ్య గారు మన ఎంపీ అభ్యర్థిగా నిలబడుతున్నారు. ఖచ్చితంగా ప్రజలందరూ కడియం కావ్య గారికి ఆదరిస్తారని చెప్పేసి మేము ఎంఆర్పిఎస్ తరఫున కోరుకుంటున్నాం. కాంగ్రెస్ ఎంఆర్పిఎస్ ఎప్పుడు కడియం కావ్య వెంబటే ఉంటుంది. ఖచ్చితంగా భారీ విజయాన్ని అందించే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. కడియం కావ్య పైన కూడా మందకృష్ణ మాదిగ అంటే ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ నిన్న ప్రెస్ మీట్ లో పెట్టింది. కడియం కావ్య స్థానికురాలు కాదు, కడియం శ్రీహరి రాజకీయ ద్రోహి, అతను బీఆర్ఎస్ సభ్యత్వానికి అంటే ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎమ్మెల్యేస్ రాజీనామా చేసిన తర్వాతనే కాంగ్రెస్ లో ఓట్లు అడగాలని చెప్పి కూడా ఒక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ చేసిన వ్యాఖ్యల పట్ల మీరు ఏమంటారు? ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ గారిని ఖండిస్తున్నాము. ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ గారు సమాజంలో అతడు వర్గీకరణ విషయాన్ని పక్కకు పెట్టి కేవలం వ్యక్తుల మీద టార్గెట్ చేసి అతడు పదే కావాలని ఈ రోజు ప్రెస్ మీట్లు పెట్టి అతన్ని వ్యతిరేకించడం జరుగుతుంది. కడియం శ్రీహరి గారు ఎంఆర్పిఎస్ కి ఏం చేశారన్న విషయం మందకృష్ణ గారికి తెలియదా? మందకృష్ణ ఉద్యమం మొదలు పెట్టినప్పుడు అప్పుడు కడియం శ్రీహరి గారు మంత్రిగా ఉండేది. ఎమ్మెల్యే గెలిచి మంత్రి అయిన తర్వాత అతనికి ఈ ఎంఆర్పిఎస్ సంబంధించినటువంటి ఉద్యమానికి సపోర్ట్ చేసిన వ్యక్తి కడియం శ్రీహరి. అతడి వ్యక్తి మీద కావాలని కక్ష సాధింపుతోటి తన బిడ్డ మీద ఆరోపణలు చేస్తున్నాడు. అతడు ఆమె లోకల్ క్యాండిడేట్ కాదని, మతం సంబంధించిన వ్యక్తి కాదని చెప్పేసి అనేకమైనటువంటి ఈ రోజు మందకృష్ణ అనే వ్యక్తి బీజేపీ పార్టీకి సపోర్ట్ చేసే అధికారం ఎక్కడిది? మందకృష్ణ వ్యక్తి అనే వ్యక్తి ఉద్యమకారుడు. సమాజంలో న్యూట్రల్ వ్యవస్థ వేయించాలి. ఎక్కడ సమాజంలో మాకు సంబంధించిన దళిత సంఘం సంబంధించినటువంటి ఎంఆర్పిఎస్ దళితుల పక్షాన నిలబడాలి కానీ పార్టీ పక్షాన నిలబడే అధికారం మందకృష్ణకు లేదు. ఎప్పుడైతే బీజేపీ పార్టీకి ఆయన కొమ్ము కాసి అప్పుడు ఖచ్చితంగా మందకృష్ణ అనే వ్యక్తి ఉనికి కోల్పోయాడు. మందకృష్ణ ఉద్యమాన్ని పక్కగా పెట్టాడు. కంప్లీట్ పార్టీ వ్యక్తులకు సమాజంలో కొంతమంది పెట్టుబడిదారులకు ఒత్తాస పలుకుతున్నాడు మందకృష్ణ. అతడు కరెక్ట్ గా ఈ పద్ధతి మార్చుకోకపోతే మాత్రం నీకు రాబోయే రోజుల్లో తీవ్రమైనటువంటి విమర్శలు ఉంటాయి. తర్వాత చాలా ఇబ్బందులు పాలవుతావు. మళ్ళీ జైలు పాలయ్యే పరిస్థితికి నువ్వు తీసుకొచ్చుకుంటావు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు మొత్తానికి చూసుకుంటే వరంగల్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య పైన ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చేసిన వ్యాఖ్యలను ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ ఎంఆర్పిఎస్
చాలా తీవ్రంగా ఖండిస్తున్న నేపథ్యం అయితే ఉంది. ప్రస్తుతానికైతే ఆ కడియం కావ్య ఎవరు ఎన్ని చెప్పినా గానీ, కల్లబొల్లి మరలు ఎవరు చెప్పినా గానీ కడియం కావ్య గెలుపును ఎవరు ఆపలేరని చెప్పి కూడా వాళ్ళ ధీమన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది మొత్తానికి వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిస్థితి. కెమెరా పర్సన్ వంశీతో స్వామి, ANN న్యూస్, వరంగల్.